పితామహ పత్రిక గారికి చప్పట్లు కొడదాం. గీతా వికాసం, భగవద్గీత యొక్క సామర్థ్యాన్ని, భగవద్గీత యొక్క రస మాధుర్యాన్ని అర్థం చేసుకోవడానికి గీతా వికాసం అన్న కార్యక్రమం పెట్టాం. గీతని చదవాలన్నా, వినాలన్నా, అనుభూతి చెందాలన్నా అధ్యయనం చేయాలి. అధ్యయనం గుర్తుపెట్టుకోండి. పారాయణం చేస్తే మీకు శ్లోకాలు కంటతా వస్తాయి, దానికి సంబంధించిన కాస్త జ్ఞానామృతం అందుతుంది. కానీ అధ్యయనం చేస్తేనే భగవద్గీత యొక్క క్రీమింగ్లోకి మీరు వెళ్ళగలరు. అందుకని అధ్యయనం చేయాలంటే మనం ఏం చేయాలంటే భగవద్గీతలో శ్లోకాలను తీసుకొని, మీకు శ్లోకం వస్తే సరే, ఒకవేళ శ్లోకం రాలేదు కింద తాత్పర్యాన్ని తీసుకొని దాన్ని చదివి మీలో మీరు మాట్లాడండి, మీతో మీరు మననం చేయండి. దీని అర్థం ఏమై ఉంటుంది, దీని అర్థం ఏమై ఉంటుంది అని మీరు వెతుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడు మీ ఇన్నర్ నుంచే భావం వస్తుంది. ఇన్నర్ నుంచి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మీకు దాని యొక్క రసమాధుర్యాన్ని పొందుతారు. అలా కాకుండా మీరు ఎవరో రాసిన బుక్, ఎవరో చెప్పింది చదివితే వాళ్ళ తాలూకా ఫ్రీక్వెన్సీ మీకు అందుతుంది. వాళ్ళ తాలూకా ఫ్రీక్వెన్సీ కాదు, మీ సొంత ఫ్రీక్వెన్సీ మీకు కావాలి. కనుక ఈరోజు మరొకసారి మనం భగవద్గీతకి చప్పట్లు కొడదాం, వేదవ్యాసుల వారికి చప్పట్లు కొడదాం, కృష్ణ భగవానుడికి చప్పట్లు కొడదాం. ఈరోజు మనం ఏ అధ్యాయంలోకి వెళ్దామంటే జ్ఞాన కర్మ సన్యాస యోగంలోకి వెళ్దాం. నిన్న కర్మ యోగం పూర్తి చేసాం. ఈరోజు జ్ఞాన కర్మ అంటే ప్రతి ఒక్క కర్మని, కర్మ అంటే చేసే పని అక్కడ చెప్పుకొచ్చాడు. జ్ఞానం కలపాలి, దానికి అన్ని పనులే. కళ్ళు కొట్టు పెట్టడం కూడా పనే, స్కూల్ పెట్టడం కూడా పనే. జ్ఞానం ఉన్నోడు ఇది పెడతాడు, జ్ఞానం లేనివాడు అది పెడతాడు. తేడా అర్థమైంది కదండి. రెండు కర్మలే, రెండు పనులే. ఇప్పుడు జ్ఞానం అనే స్థాయి పెంచే కొద్దికి మారుతూ వెళ్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, మనం యజ్ఞం చేస్తున్నాం. ఏ యజ్ఞం ఇది? ద్రవ్య యజ్ఞమా, జ్ఞాన యజ్ఞమా? జ్ఞాన యజ్ఞం. ఇక్కడ ద్రవ్యం ఉండదు. ద్రవ్యం అంటే అగ్నిహోత్రం చేయడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మెటీరియల్ యజ్ఞం కాదు, ఇది జ్ఞానాన్ని బోధించే యజ్ఞం. ఇది కృష్ణ భగవానుడు ప్రబోధించింది జ్ఞాన యజ్ఞాలు. ద్రవ్యయజ్ఞం చేసేవాళ్ళు అది చేస్తారు, జ్ఞాన యజ్ఞం చేసేవాళ్ళు ఇది చేస్తారు. అంటే మనం ఏం చేయాలో అది చేయాలి. సో ఈరోజు జ్ఞాన యజ్ఞంలో ఆయన ఏం చెప్తాడు, నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ శ్లోకాలు మాత్రం కొంచెం బాగా స్టడీ చేయండి, నోట్ చేసుకోండి. బుక్స్ తెచ్చుకున్న వాళ్ళు 4వ శ్లోకం చాలా ఇంపార్టెంట్. 4, 5 ఈ రెండు కృష్ణుడు ఏం చెప్తాడంటే జన్మ పరంపర గురించి చెప్తాడు. అసలు భగవద్గీత సుదీర్ఘంగా సాగడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే అర్జునుడు. అర్జునుడు అన్ని ప్రశ్నలు వేస్తాడు. బావా ఎంత బాగా చెప్పావు నువ్వు, అసలు ఇంత బాగా చెప్పావు కదా, నాకు ఒక డౌట్ ఉంది ఇందులో అని దానికి సంబంధించిన డౌట్ అడిగేవాడు. ఈయన భగవద్గీత చెప్తూ వెళ్తూ ఈ గొప్ప గుప్త జ్ఞానాన్ని నేను సూర్యుడికి బోధించాను అంటాడు. అర్థమైందా? నువ్వు సూర్యుడికి బోధించావు. ఒక్క నిమిషం చాలా బాగా చెప్పావు అబ్బా, ఒక్క నిమిషం. నువ్వు సూర్యుడికి బోధించావు కదా, సూర్యుడు ఎప్పుడో వాడు. నువ్వు ఇప్పుడోడు, మొన్నే కదా పుట్టావు, నీకు ఇప్పుడు మహా అయితే 25-30 ఏళ్ళు ఉంటాయి, ఇప్పుడోడు కదా, నువ్వు సూర్యుడికి బోధించానని ఎలా అంటావు అని క్వశ్చన్ వేశారు. చూసారా? అర్జునుడు అన్ని లాజికల్గా అడుగుతాడు, అన్నిటికీ సమాధానం చెప్తాడు. అప్పుడు ఆయన పునర్జన్మ సిద్ధాంతం గురించి చెప్తాడు. భూమి మీదకి పునర్జన్మ సిద్ధాంతం అప్పుడు వచ్చింది. అప్పుడు దాకా అసలు పునర్జన్మ సిద్ధాంతం ఎవరికి తెలీదు, జన్మలోనే ఉంటాయని కూడా తెలీదు. సో ఎవరైనా పునర్జన్మ లేవు, ఉన్నది ఒక్కటే జన్మ అనే వాళ్ళందరికీ ఆధారం ఈ 4-5 శ్లోకాలు. సో మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే నేను ఆ జన్మలో ఉన్నాను, ఈ జన్మలో ఉన్నాను. మరలా ఏం చెప్తాడు, నీ జన్మలు నా జన్మలో ఎన్నో గడిచినాయి. నీ జన్మలో నీకు తెలీదు, నా జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు కూడా నాకు తెలుసు అంటాడు. ఈ 2 శ్లోకాల్లో కృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తాడు. పునర్జన్మ సిద్ధాంతం అనగానే అంటే నేను ఈ భగవద్గీతని అంతా చెప్పడానికి మనకు సమయం సరిపోదు, పరిచయం చేసి మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్తా. అందుకని నాది సామాన్య గీత అనమాట. ఎందుకంటే నేను సామాన్యుని కాబట్టి సామాన్యులకే అర్థమవుతుంది. సో ఇక్కడ పునర్జన్మ సిద్ధాంతం చెప్తూ నాయి నీయి ఎన్నో గడిచినాయి అంటాడు. ఓకే అండి, ఎంతవరకు క్లియర్? అంటే ఈరోజు మనకు గడవలేదా? మనకి ఎన్నో జన్మలో ఎన్నో ప్రయాణాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో మిత్రులు, ఎన్నో బంధాలు గడిచినే లేవా? అంటే ఈరోజు మీ జీవితంలో ఎవరన్నా ఉన్నారనుకోండి, ఇది కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరిని తీసుకుందాం. 2 ఉన్నారు. వీళ్ళిద్దరికీ కొంచెం అగ్లీగా ఉంటుంది ఈ పదం, మరి చెప్పక తప్పదు. ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం. సినిమా చూశారు కదా. నేను ముందే చెప్పాను అది సామాన్య గీత అని. పండితులు ఎవరన్నా ఉంటే నన్ను కోపం తెచ్చుకోకండి. ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం. క్లియర్? వీళ్ళిద్దరూ భార్యాభర్తలు జీవితం గడుపుతున్నారు.
కానీ మనిషి బుద్ధి వంకర బుద్ధి కదా, ఎదురుది ఇష్టపడుతుంది కదా, ఎదురుది ఇష్టపడతారు. అదే ఎదురింటి మొగుడు. ఈడేమో పక్కింటి వాళ్ళని ఇష్టపడతారు. ఇలాగ వీళ్ళ జీవితం అంటే ప్రతి ఒక్కరు తన జీవితంలో ఉన్న వాళ్ళని ఇష్టపడరు, పక్క వాళ్ళని ఇష్టపడతారు, తన భార్యని ఇష్టపడరు, ఆ ఎదురుగున్న వాళ్ళు అందంగా కనపడతారు. పొరిగింటి పుల్ల రుచి మీకు కథలని తెలుసు కదా. సో ఇది ఎక్కువ మగవాళ్ళలో చేదస్తూ ఉంటుంది. సరే, వన్ ఫైన్ మార్నింగ్ వీళ్ళు చనిపోతారు. ఓకే, చనిపోయిన తర్వాత వీళ్ళు పైలోకాలకు వెళ్తారు. చనిపోయిన తర్వాత మనతో ఏమొస్తుంది అంటే, ఏమొస్తుంది తెలుసా మీకు? కోరిక రాదు, కోరిక మీద ఉన్న తపన వస్తుంది. ఇంటెన్షన్ అంటారు దాన్ని బుద్ధుడు తృష్ణ అంటాడు. అంటే మనతో పాటు ఏం తీసుకెళ్తాం మనం? తృష్ణ తీసుకెళ్తారు కదా. నీకు ఎంత తృష్ణ ఉంది, అతను నీకు భర్త కావాలా, అయ్యో దానికోసం తప్పించావా, నో ప్రాబ్లం, నేను ఉన్నాను కదా అంటది యూనివర్స్, అనంత విశ్వం కోరిందాలు వస్తుంది. ఓకే శాంక్షన్ అని వాడిని నీకు భర్తగా పెట్టేస్తారు. ఎవరిని? పద్దాక ఆ పదం చెప్పలేను. ఆ ఎదురింటి వాడిని నెక్స్ట్ జన్మలో నీకు భర్త పెడతారు. అలాగే ఈ పక్కింటి ఆమెని నెక్స్ట్ జన్మలో నీకు భార్యకు పెడతారు. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, మారచ్చు, బట్ నీ కుటుంబంలో వస్తారు. లింక్ ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు పుట్టారు కదా, మళ్ళా మామూలే, మళ్ళా ఎదురింటికి వెళ్ళిపోద్ది చూపు. అంటే అర్థం ఏంటి? ఈరోజు మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో, మీ జీవితంలో ఎవరైతే భర్తగా ఉన్నారో, మీ జీవితంలో ఎవరైతే భార్యగా ఉన్నారో వాళ్ళు ఎవరో తెలుసా? గత జన్మలో మీరు వాళ్ళు కావాలని ఏడ్చి చస్తే మీకు ఇచ్చి పంపిన అత్యంత అద్భుతమైన మిత్రులు. అర్థమైందా? అదేదో పాట ఉంది కదా, వంకర బుద్ధి అని. నిజంగానే ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. నేను ఇది చాలా ఓపెన్గా చెప్తున్నాను, కొంచెం సున్నితమైన అంశం ఇది, కానీ ఓపెన్గా చెప్తున్నా. మీ ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి, అత్త దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, బయట వాళ్ళు వదిలేయండి. ఫస్ట్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జన్మత మీతో ప్రయాణం చేసి ఎంతో 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 కావాలని వచ్చిన వాళ్ళు. కానీ మనం వాళ్ళని అశ్రద్ధ చేస్తాం. ఎందుకని? బుద్ధి వంకర బుద్ధి కాబట్టి. దాన్ని మార్చాలంటే పునర్జన్మ సిద్ధాంతం అర్థం కావాలి. పునర్జన్మ సిద్ధాంతం అర్థం కాకపోతే మీకు ఏం అర్థం కాదు. దానికి నేనే ఎగ్జాంపుల్, ఎవడి మీద ఎందుకు చెప్పడం, నేనే చెప్పుకుంటా. నా వైఫ్ నేను ఉన్నాం, ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంటారు, మొగుడు ఎలా ఉంటాడు మీకు తెలిసిందే కదా, మేయ్ సోయ్ థోయ్ అంటాడు కదా భార్యనే. అదే కాన్సెప్ట్ అందరం. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో నేను నా గత జన్మలు చూశాను. నా గత జన్మలో ఇప్పుడున్న నా భార్య నాకు 7 జన్మలు ట్రావెల్ చేసింది నాతో పాటు. నా పాస్ట్ 7 జన్మలు పూర్తి, ఇప్పుడు 8వ జన్మలోకి వచ్చాం. అందులో 6 జన్మలు, 5 జన్మలు భార్యగా ఉంది, 1 జన్మ స్నేహితుడిగా ఉంది, 1 జన్మ ఏదో ప్రియురాలుగా ఉంది. కావాలని చచ్చా, తిరిగి పుట్టాం. కానీ మళ్ళా బుద్ధి మారిపోతుంది మంది. ఎప్పుడైతే నేను అది చూశానో అండి, అప్పుడు నా భార్య మీద నాకు ఏం పుట్టింది తెలుసా? అనురాగం. ఓ ఏమో ఇంత ట్రావెల్ చేసి వచ్చామా, ఇంత ట్రావెల్ చేసి వచ్చి ఇంత సెలెక్ట్ చేసుకొని వచ్చి చిన్న తెపాళం ఆడిందని, కాఫీ ఇవ్వలేదని, నన్ను అలా అందని, నన్ను ఇలా అందని ఏడవచ్చా అని నాకు ఒక గొప్ప రియలైజేషన్ వచ్చింది. అప్పటి నుంచి నా యొక్క ధోరణి మొత్తం మారిపోయిందండి. ఇది ఒక్కటి మీరు ముఖ్యంగా దంపతులు స్ట్రాంగ్ ఉంటే పిల్లలు స్ట్రాంగ్ ఉంటారు. మళ్ళీ వాళ్ళు దంపతులు స్ట్రాంగ్ అవుతారు. ఎక్కడుంది స్ట్రాంగ్ వ్యవస్థ మంది? ఈరోజు అంతా డైవర్స్ వ్యవస్థలో ఉన్నాం. 100 పెళ్ళిళ్ళు 80 పెళ్ళిళ్ళు డైవర్స్. ఎందుకంటే జన్మ సిద్ధాంతం తెలియట్లా. మరల చెప్తున్నా, మీకు ఒక పాట ఉంది, తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ జంటకో రాసి ఉంచాడు విధి ఎప్పుడు. అవునా కదా? మరి ఊరికే వచ్చేసారా మీ ఇంట్లోకి? మీరు వద్దురా బాబు ఈ సంబంధం అన్న వచ్చి పడ్డారా లేదా? అంటే ఏనాడు ఏ జంటకో రాసి ఉంచాడు విధి ఎప్పుడో. విధి ఎందుకు రాశాడు? నువ్వు ఏడ్చావు కాబట్టి. ప్లీజ్ అండి మీరే నాకు రావాలండి మొగుడుగా, ప్లీజ్ అండి. వద్దే బాబాడు కొడతాడు, అయినా ఆడే కావాలండి. అది కృష్ణుడు చెప్తున్నా. అక్కడ జన్మ సిద్ధాంతం మన జీవితంలో ఉపయోగించుకుంటే ఎంత మారిపోవచ్చు తెలుసండి. అప్పుడు దాకా మీకు అయిష్టంగా కనిపించిన వీళ్ళు ఆత్మీయుల్లో కనిపిస్తారు. ఈ సిద్ధాంతాన్ని మీరు ప్రయోగం చేయండి. మరి మీరు కూడా చూడాలనుకోండి, దానికి ఒక విధానం కూడా చెప్పేస్తా, ప్రాక్టికల్ విధానం. ఏమి లేదు, సింపుల్. ప్రతిరోజు ఆనాపానసతి ధ్యానం చేయండి, నెంబర్ 1. నెంబర్ 2, శాకాహారులుగా ఉండాలి. ఈ 2 రూల్స్ ఆల్రెడీ మీరు పాటిస్తున్నారు. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసుకొని నిద్రపోండి. మరలా మధ్యరాత్రులు ఇప్పుడు మెలకు వచ్చింది ఇదే పని. ధ్యానము నిద్ర చేస్తూ ఉంటే మీరు డివైడ్ అవుతారు.
యోగ నిద్రగా మారిపోయి అప్పుడు మీకు అద్భుతమైన కళలు వస్తాయి. మామూలు కళలు తిని పడుకుంటే వచ్చే కళలు వేరు, అవి వేస్ట్, అవి తీసుకోకండి. అక్కడ వచ్చే కళలు, యోగ నిద్ర ద్వారా వచ్చిన కళల్ని శరకుడు ఏం చెప్తాడంటే వాటిని చింతిత జాములు, వ్యాధి జాములు, యాదృక్ జాములు అని 3గా డివైడ్ చేశాడు. యాదృచ్ఛికంలోకి వెళ్ళిపోతారు మీరు, గత జన్మ రిలేషన్స్ నుంచి వస్తారు. నేను కళల ద్వారా చూశాను నా 7 గత జన్మల్ని, అప్పుడు రియలైజ్ అయ్యాను. మీరు కూడా అవ్వచ్చు, ఎంత బాగుంటుందో. సో ఈ ప్రాక్టీస్ దట్